హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో ఇదే లాస్ట్ ఇంకా ఊర్లో నా వీడియో, ఇదే లాస్ట్ వీడియో అన్నట్టు. మీరు ఇంకా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేసేది ఇదే లాస్ట్. ఎందుకంటే నేను వచ్చేస్తున్నా సిటీకి, అందుకే లాస్ట్ వీడియో అంటున్నా, ఊర్లో లాస్ట్ వీడియో. సో ప్యాకింగ్ ఇంకా పోవాలి. ఇంకొక 1 వీక్ ముందు నేను ఈ వీడియో షూట్ చేసిన, అంటే ఇంకా 1 వీక్ అయితే నేను సిటీకి వెళ్ళిపోతాను, అంటే మా రూమ్కి వెళ్ళిపోతున్నా అనగా ఈ వీడియో అయితే షూట్ చేసిన. అంటే ప్యాకింగ్ ఏమేమి కావాల్సినవి అవన్నీ చదువుకున్నాడు ఈ వీడియోలో చూస్తారన్నట్టు మీరు. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో యూట్యూబ్. సో ఈ మధ్య వ్యూస్ అయితే చాలా విపరీతంగా తగ్గించేసింది యూట్యూబ్. మరి 70-60 వస్తున్నాయి, 100 కూడా వస్తలేవు వీడియోకి వ్యూస్. మరి ఎంత తక్కువ వస్తే చేయాలని కూడా అనిపించదు. ప్లీజ్ లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే కొంచెం రికమెండేషన్లకు ఎక్కువ వ్యూస్ రావడానికన్నా హెల్ప్ అవుతాయి నాకు. సో కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఇక్కడ కరివేపాకు ఎందుకు తెంపుతున్నా అంటే, ఎక్కువ క్వాంటిటీలో నాకు నిల్వ ఉండేది ఏదైనా ఉందంటే కరివేపాకే. అది ఎంత తెచ్చుకున్నా కూడా అసలు పాడవదు కదా, అందుకని మా అమ్మల ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటున్నా. సో అన్ని ప్యాకింగ్ కరివేపాకు ఒకటే కాదు, కరివేపాకు మాత్రమే నా ఐడియా, మిగిలినవన్నీ అమ్మాయే. నేను యాక్చువల్లీ వద్దని చెప్పిన ఈ దొడ్డు బియ్యము, మినపప్పు ఇవన్నీ ఎందుకు అని మా అమ్మతో అంటే, అమ్ముండి ఆడ పోగానే మనకు అన్నీ రెడీగా ఉంటాయా, కొన్ని మినిమం ఇక్కడ నుంచి తీసుకోవాల్సినవి తీసుకోదామన్నట్టు అమ్మ ముందు చూపుతోటి, ముందు జాగ్రత్తతోటి అవన్నీ పెట్టిందన్నట్టు. సో ఇక్కడ అన్నీ రెడీగా ఉండే కదా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ నాకు వీడియోస్ తీసుకోవడానికి, కొన్ని నేను అనుకునే రీల్స్ చేయడానికి ఇట్లా నాకు టైం దొరకదు కదా, ఆయన తీసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా అన్నట్టుగా నేను ఒక అమ్మతో ఒక ఫన్నీ రీల్ చేస్తున్నాం అన్నమాట మేము అక్కడ. సో మీరు ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉంటే నేను ఇంకా పోస్ట్ చేయలే, కానీ అందులో నేను ఒక వీడియో ఎప్పటి నుంచో చేద్దామని సేవ్ చేసి పెట్టుకున్నా, కానీ ఇంకా చేయట్లేదు. దానికోసానికి నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నా. సో మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే వెళ్ళి నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేను ఎక్కువ అప్డేట్లో ఉంటా, యాక్టివ్గా ఉంటా ఇన్స్టాగ్రామ్లో. అదే రీల్కి కోసానికి వీడియో తీసుకుంటున్నాను నేను. అమ్మని సతాయిస్తున్నా ఇట్లది అట్లది అనేసి. సో ఫైనల్గా తీసుకున్నా, కానీ దాని అవుట్పుట్ ఎట్లా వచ్చిందని నేను పెట్టలేదు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో నేను పెడితే అది ఎట్లా వచ్చిందనేది దాని అవుట్పుట్. ఆ రోజైతే అట్లా గడిచింది. ఇది నెక్స్ట్ డే ఇంకా ప్యాకింగ్కి అన్నీ సిద్ధం చేస్తున్నాను నేను. ఏమేమి కావాలి అక్కడ మినిమం అంటే కొన్ని థింగ్స్ అక్కడ పెడుతున్నాను నేను. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెళ్తే ఏం లగేజ్ లేకుండా వెళ్ళేలాగా ఉండేటట్టు అక్కడ కొన్ని వస్తువులు పెట్టేసి మిగిలిన నేను ఇక్కడ తెచ్చుకుంటున్నా. సో మునక్కాడల చెట్టు కూడా ఉంది కదా మా అమ్మల ఇంటి దగ్గర, సో అవి కూడా తెచ్చుకున్నాం అన్నట్టు. మునక్కాడలు తెచ్చుకున్నా. అండ్ ఆ రోజు ఈవినింగ్ కొంచెం క్లౌడీగా ఉంది వాతావరణం అంతా. సో బట్టలన్నీ బయట వేసుకొని కొంచెం చల్లగా ఉంటుంది కదా అన్నట్టు ఇంటి ముందట వరండా మీద సాపేసుకొని అక్కడనే నేను నా లగేజ్ ప్యాకింగ్ అంతా వేస్తున్నా. కొన్ని అంటే మినిమం కిడ్స్వి ఏం పెట్టాలి ఏం తెచ్చుకోవాలి అన్నట్టుగా అవన్నీ అక్కడ వేసుకొని ప్రిపరేషన్ చేస్తున్నా అన్నట్టు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆ ఉడకపోతకి వడకి ఏం మైండ్ దోస్తలేదు అనమాట. కొంచెం బయట ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా అయింది కదా, ఏం ఎండ కొడతలేదు, క్లౌడీగా ఉందన్నట్టుగా పిల్లలిద్దరిని బయట పడుకోబెట్టేసి నేను నా పని నేను చేసుకుంటున్నా. అండ్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఫుల్ కోల్డ్, పిల్లలిద్దరికి అండ్ నాకు కూడా. అందుకనేసి అమ్మ ఓమ దంచుతుంది వాటి కోసానికి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను షేర్ చేసిన. నాకు బాగా దగ్గుగైనా సర్దైనా ఇంక ఈ 2 కోల్డ్ అండ్ కాఫీ 2 ఏదైనా, నాకైనా మా పెద్ద పాపకు సనీక్షకైనా కూడా మేము ఎక్కువ ఇదే తాగుతాం. మాకు ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది అండ్ ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. మెడిసిన్ కంటే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే ఫీడింగ్ ఇవ్వకపోయినా కూడా నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. మా పాపకు కూడా పరిగడుపునిస్తే ఇంకా మంచిగా పనిచేస్తుంది పిల్లలకి. అండ్ మీకు తెలియకపోతే ఓమ, ఎల్లిగడ్డ అండ్ తులసమ్మ ఆకులు ఒక దగ్గర ఏంపినట్టు వేసి వీటిని మిక్సీ పట్టుకొని అది దాగేసేయాలి పొద్దున ఈవినింగ్. అండ్ కరివేపాకు అని చెప్పిన కదా, అదంతా తెంపి కడిగి ఆరబెట్టేసి నేను అంతా రుబ్బి తెచ్చుకుంటున్నా. ఆకులే ఎందుకు కాడలు ఎందుకు అన్నట్టుగా లగేజ్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే. సో వీలైనంత మట్టుకు తక్కువ వేయాలి అన్నట్టుగా సో ఆకులు రుబ్బేసి తెచ్చుకుంటున్నా. అండ్ ఇవే కాదు ఇంకా చాలా థింగ్స్ తెచ్చుకున్నా. నేను చాలా వీడియో క్లిప్స్ తీసిన, అన్నీ నేను వీడియో ఎడిట్ చేసేసి ల్యాప్టాప్లోకి ఎక్కించిన అని ఏమంటారు ఓవర్లుక్లో నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. మ్యాక్సిమం క్లిప్స్ మిస్ అయిపోయినాయి, ఉన్న వాటితోటే కవర్ చేసేసిన. నేను ఏమేమి పెట్టుకున్నా ఏంది అవన్నీ కవర్ చేసినా, కానీ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. నేను ఎడిటింగ్ చేసేసిన అనే ఉద్దేశంతో ఓవర్లుక్లో అదంతా డిలీట్ అయిపోయింది.
సో ఇంకా పోదాం అన్నట్టు ఒకసారి రీచెక్ చేసుకుంటాను అనమాట ప్యాకింగ్ అంతా. ఎందుకంటే ఎంత పిల్లలతోటి ఎంత రీచెక్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం, గడుకొకటి గుర్తుకొస్తూ ఉంటుంది. సో 1 వీక్ ముందు నుంచి చేస్తున్నా కాబట్టి ఏదో ఒకటి అవసరం వస్తుంది బ్యాగ్లోకి వెళ్ళి, అది మళ్ళీ తీస్తున్నా మళ్ళీ పెడుతున్నా, అట్లా అయిపోయింది. ఆ రోజైతే మేము స్టార్ట్ అయిపోయినాము. సో నేను బస్సులో వచ్చిన వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే ఆ రోజు ఫుల్ రష్ బస్సులో. అయితే మేము అంటే జస్ట్ నేను పిల్లలు మాత్రమే కూర్చున్నాం, అమ్మ నిల్చొని వచ్చింది ఒక ½ అవర్ వరకు బస్సులో. సో అందుకని ఫుల్ రష్ ఉండే, ఇంకా మాకు అసలు వీడియో క్లిప్స్ తీసుకునే అవకాశమే లేదు. హ్యాండ్ బ్యాగ్స్ గిట్లా అన్ని పైన పడేసి జస్ట్ పిల్లల్ని ఎత్తుకొని నేను కూర్చున్నా అంతే సీట్లో. సో వీఆర్ రీచ్డ్ ఫైనల్లీ హోమ్, బ్యాక్ టు హోమ్ అన్నట్టు. సో వచ్చేసినాము. సో ఒకటి అంటారు కదా, కాశీకి పోయినా లేని సుఖం కడప లోపల ఉంటుందంట. అంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి వస్తేనే ఆ సుఖం ఉంటుందంట, కాశీకి పోయినా కూడా ఆ సుఖం ఉండదంట. సో అట్లా అంటారు. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే యాక్చువల్లీ మినపప్పు దొడ్డు బియ్యం ఇట్లా తెచ్చుకున్నా కూడా మేము నానబెట్టలే, వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో రాగానే కొంచెం రైస్ పెట్టేసుకొని ఎక్క 2 వేసుకొని తినేసి పడుకున్నాం ఆ రోజు నైట్. అండ్ నెక్స్ట్ డే ఇంట్లో ఏం టిఫిన్ చేసుకోవడానికి లేవని సో పోహా వేసుకుందాం అన్నట్టుగా దొడ్డటుకులు మాత్రమే ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఇంకేం లేవు. అందుకని అవిటితోటి పోహా వేసుకుందాం అనేసి అమ్మ పోహా వేస్తుంది. సో ఆ రెసిపీ నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. జస్ట్ ఏం లేదు, ఉప్మా లాగానే అంతే. ఉప్మా ఎట్లా వేసుకుంటాం సేమ్ అట్లనే, కాకపోతే అంతే ఎసరు వేయాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ వీటిని కడిగేసి పోపు కేసి చేసుకుంటే సరిపోతుంది. అదే తినేసి టీ తాగేసినాం మేము, ఎందుకంటే పొద్దున పూట ఆకలి ఉంటుంది కదా దానికోసం. కానీ అండ్ సర్దడం అయితే ఇల్లు చూస్తే ఏమంటారు భయమైంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అంగడంగడు ఉంది అంటే అంత అంగడంగడు ఉంది. వాళ్ళు ఏం చదువుకోరు కదా. సో ఇక్కడెక్కడ నేను రేవండి బీరోలోకి వెళ్ళి ఇది తీసుకురా, సెల్ఫ్లోకి వెళ్ళి ఇది తీసుకురండి అని నేను చెప్పగానే ఆయన తీసుకురావడం, నేను అక్కడ నుంచి రిటర్న్ పంపించగానే మళ్ళీ తీసుకొచ్చి సెల్ఫ్లో పడేయడం. బీరోలో నుంచి తీసింది బీరోలో పెట్టారు కదా, సెల్ఫ్లో నుంచి తీసింది సెల్ఫ్లో పెట్టారు, అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గరనే పడేయడం. అట్లా వేయడం వల్ల అంగడు ఉంది ఇల్లంతా. సో ఫస్ట్ ఒక 2 days రెస్ట్ తీసుకుందాము, తర్వాతనే ఈ క్లీనింగ్ అంతా పెట్టుకుందాం అనేసి. అసలు ఎందుకంటే అక్కడ నుంచి మేము ఫుల్ కోల్డ్ అండ్ జ్వరంతో వచ్చేసిన, ఇంకా డిలే చేసుకుంటా పోతే ఇంకా డిలే అయిపోతుంది. ఇండోలు అనుకుంటే ఇప్పటికే 6 months అయిపోయింది. అండ్ ఒకటే దగ్గర ఒక మనిషిని 6 నెలలు నుంచి ఎట్లుంటుంది. కొంచెం ప్లేస్ కూడా చేంజ్ అయితే మనం కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నట్టుగా ఆ ఉద్దేశంతో నేను వచ్చేసిన. అండ్ ఇక్కడ మా పాప నేను కొన్ని వీడియోలు చూస్తుంటాయి కదా రెడీ అయినవి అవిటి అవి చూసి ఇన్స్పైర్ అయి తను కూడా అద్దం ముందు పెట్టుకొని రెడీ అయినట్టుగా. నేనైతే రెడీ అయ్యే వీడియోలు అయితే ఏం తీయలేదు, కానీ తను తీసుకుంటుంది అనమాట. ఒక డమ్మీ ఫోన్ ఉంది, మా తమ్ముడు తెచ్చిచ్చిండు ఆడుకోవడానికి మా పాపకి. సో ఆ డమ్మీ ఫోన్లో ఇట్లా తీయాలి వీడియో, అట్లా తీయాలి వీడియో అని మా అమ్మకి చెప్తుంది. నేను రెడీ అవుతా, నువ్వు ఇట్లా తీయి వీడియో అని మా అమ్మకి చెప్తుంది అనమాట, చూపిస్తుంది. సో కొన్ని థింగ్స్ సో నాకు మంచిగా అనిపించింది, అందుకనే క్యాప్చర్ చేసిన మా పాపది ఈ థింగ్ ఇట్లది అట్లది అని. బాగా వచ్చింది, మంచిగా తీసినామని చెప్తుంది. ఇక్కడ నేను మిషన్ ఏం కుట్టట్లేదు, జస్ట్ మా పాపది ఒక ఎల్లో కలర్ ఫ్రాక్ ఉంది, ఊకే అదే వేసుకుంటా అని తను మారం చేస్తుంది అన్నట్టు. అది కొద్దిగా కుట్లు పోయింది, జస్ట్ ఒక చిన్నగా అంటే ఒక ఏమంటారు 2-3 inches కుట్లు పోయినాయి అంతే. అది వేస్తున్నా అంతే, నేనేం మిషన్ కుట్టట్లేదు. మళ్ళీ దానికోసం మీరు కింద కామెంట్స్ చేయకండి, అంటే మీరేం అనుకోకండి అనమాట. ఇంత తొందరగా మాకు జాగ్రత్త లేపి మీరేం ఇంత తొందరగా మిషన్ కుడతారని అనుకోకండి. నేనేం కుడతలేను, జస్ట్ ఒక కుట్టేసిన అంతే. మా పాప చిన్న పాప ఏడుస్తుందని అనుకోకండి, ఏడవట్లేదు, తను మంచిగా ఆడుకుంటుంది. అంటే తన వాయిస్ ఏంటంటే లౌడర్ అనమాట, ఎక్కువ స్పీకర్ లాగా. సో ఆడుకున్నా కూడా అరుపులు ఎక్కువ వినిపిస్తాయి, చూసిరా అరుస్తూనే ఉంది, ఆడుకుంటుంది, ఏడొస్తలేదు. చిన్నపిల్లల తత్వమే అంత కదా, ఏదో ఒకటి అరుచుకుంటూ వాళ్ళు ఆడుకుంటారు అంతే. సో దట్స్ ఇట్. సో బ్యాక్ టు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన లగేజ్ ఉంటుంది కదా, అందులో నుంచి కొన్ని పేపర్స్ అండ్ హాస్పిటల్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి జాగ్రత్త చేస్తున్నాను. ఎందుకంటే క్లీనింగ్ ఒక 2 days తర్వాత వేద్దాం అనుకున్నాం, కానీ ఇవి అక్కడ పడేస్తే పిల్లలు ఏదో అనుకొని మళ్ళీ సనిక్స్ ఏదో అనుకొని చింపేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది అన్నట్టు. అవి తీసి పిల్లలకు నాకు వేరే ఫైల్స్లో నేను సర్దుతున్నా అన్నట్టు. అది ఒక్కటే సర్దుతున్నా, మిగతా అన్ని తర్వాత సర్దాం అన్నట్టుగా. అండ్ ఆ దుమ్ములో అట్లనే ఉన్నారా 2 days అని మీరు అనుకోవచ్చు, లేదు అస్సలు కాదు. గిన్నెలు ఉన్నాయి, బట్టలు లేవు అంటాడు అన్న. ప్యాంట్లు మ్యాచింగ్ లేవు, షర్ట్లు మ్యాచింగ్ లేవు అంటాడు. మీ ఇంట్లో మీ వారు కూడా ఇంతేనా? మా వారు అయితే అట్లనే అంటారు. నా గొంతు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే వీడియోలో, నా గొంతు అయితే పోయింది మొత్తం, సైడ్ది కోల్డ్ కాఫ్ అయి నా గొంతు అయితే మొత్తమే పోయింది.
మేము 1 వీక్ అయితే వస్తామనగా మా తమ్ముడు అండ్ మా వారు ఇద్దరు కలిసి రూమ్ అంతా మొత్తము అంటే సెల్ఫ్లలో పేపర్లు మార్చడం, వాళ్ళు సర్దలే కానీ జస్ట్ ఉన్న వాటిని సెల్ఫ్ల నుంచి అన్నీ తీసేసి దుమ్మంతా దులిపి సెల్ఫ్లు కడగడం, పేపర్లు మార్చడము, ఇంట్లో ఉన్న దుమ్మంతా క్లీన్ చేసేసిర్రు. జస్ట్ అంగడంగడి ఉంది అంతే తప్ప దుమ్ము లేదు. సో వాళ్ళన్నీ తీసేసి ఉన్న అంగడంతా తీసి బయట పెట్టి క్లీన్ చేసి అంటే కడిగి పేపర్లు మార్చి సెల్ఫ్లలో మార్చి మళ్ళీ అవన్నీ ఉన్నాయన్నీ ఉన్న దగ్గరనే పెట్టేసిర్రు అన్నట్టు. అంతే, మేము దుమ్ములలో లేము పిల్లల్ని వేసుకొని. ఎందుకంటే పిల్లలకి మెయిన్గా నాకైతే డస్ట్ ఎలర్జీ. కొంచెం డస్ట్ ఉన్నా కూడా డస్ట్ నేను క్లీన్ చేసినా కూడా నాకు తుమ్ములు వస్తూనే ఉంటాయి. అందుకని నేను ఎక్కువ దుమ్ము జోలికి పోను. దుమ్మున్న ఏదైనా పనులు ఉంటే అది ఎవరికో ఒకరికి అప్పచెప్పేస్తాను అనమాట. పైన మాత్రమే నేను చేస్తాను. ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ అసలు పడదు. ఏదైనా డస్ట్ పని చేస్తే ఖచ్చితంగా తుమ్ములు వచ్చేస్తే కోల్డ్ అయితేనే ఉంటుంది ఫాస్ట్గా. అండ్ పాప ఆడుకుంటుంది చిన్నగా, అంటే మనం పట్టుకుంటే హోల్డ్ చేయడానికి థింగ్స్ హోల్డ్ చేయడానికి వస్తుంది తనకి. సో పట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఏదైనా ఇస్తే చేతికి. పిల్లలతో వచ్చినాక నాకు కష్టమైతే అన్నట్టుగా ముందే వాళ్ళు అన్నీ క్లీన్ చేసేసిర్రు. అండ్ ఇక్కడ నేను నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట. ఆ రోజు నైట్ రాగానే సో వచ్చిన రోజు హెడ్ బాత్ చేసుకొని వచ్చేసిన కదా, తెల్లారి నెత్తికి నూనె పెట్టుకుందాం అన్నట్టుగా నేను ఆల్రెడీ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా. ఈ ఆయిల్ మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఆయిల్ చాలా వర్కౌట్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా మ్యాక్సిమం కంట్రోల్ అయింది. అండ్ చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది. అండ్ నేను దాని రిజల్ట్ కూడా ఈ వీడియో కంటిన్యూషన్లో ఇంక్లూడ్ చేసిన, దాని రిజల్ట్ ఎట్లా ఉంది ఏందని. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా యూజ్ ఉంటుంది ఈ ఆయిల్ వల్ల. మనం హెడ్కి ఆయిల్ పెట్టుకోవడం అయితే చాలా ముఖ్యము నన్ను అడిగితే. ఎందుకంటే ఆయిల్ అసలు చెట్టుకు నీళ్ళు వస్తేనే కదా అది పెరుగుతుంది. ఊరికే వదిలేస్తే అది గడ్డి లేక తయారై ఇట్లా ఏమంటారు ఒకటే ఇలా నిలబడిపోతుంది అనమాట. ఎప్పుడైనా వాటర్ లేని చెట్టుని చూస్తే మీకు తెలిసి ఉంటుంది. రిజల్ట్స్ ఎట్లా ఉంది ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తాను. నా వీడియోలో మెన్షన్ చేసిన కదా, దాని అప్డేటే ఈ వీడియో. ఒకసారి చూడుర్రి, నా బేబీ హెయిర్ ఎంత బేబీ హెయిర్ పెరిగిందంటే ఆ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడమే కాకుండా నాకు కొత్త హెయిర్ పెరగడంలో కూడా సహాయపడుతుంది. అండ్ మీరు ఆ వీడియోలో చూసుంటే నాకు ఇక్కడ స్కాల్ఫ్, నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తుంటే ఇక్కడ స్కాల్ఫ్ అంతా ఎంటీగా ఉండే, మొత్తం స్కాల్ఫ్ అంతా కనిపిస్తుండే. ఇప్పుడు చూడండి ఎంత బేబీ హెయిర్ పెరిగిందో. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. సో రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే ఉంది. సో ఖచ్చితంగా ఆయిల్ ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి. అండ్ నన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకసారి అయితే చెక్ చేయండి ఆ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసిన నేను అది అని చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. వర్కౌట్ అయిందా లేదా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఒకటి పాత ఇంట్లో టవల్ ఉంటే, ఇప్పుడు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోస్తూ ఉంటారు కదా, సో అది క్లీన్ చేయడానికి కోసం కానీ ఒక చిన్న టవల్ ఉంటే దాన్ని మ్యాట్లాగా కొడుతున్నాను నేను అంతే. ఇక్కడ ప్రతిసారి మాఫ్ కాకుండా ఇట్లాంటి ఒక 2-3 థింగ్స్ మనం పెట్టుకుంటే పనికిరాని ఇంట్లో కొన్ని మనం వాడని ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి కదా, అవి ఇట్లా ఒక దగ్గర వేసి కుట్టేసుకుంటే మనకు మ్యాట్ లాగా మంచిగా పనిచేస్తాయి. నేను ఇల్లు క్లీనింగ్ ఇట్లా చేసినాము ఏంది అదంతా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.